సాధారణంగా ఎన్నికలు వస్తే నాయకులు జనంలో ఉంటారు, కానీ జేసీ ఫ్యామిలీ రూటే సపరేట్. ఎన్నికలు ఉన్నా లేకున్నా నిత్యం జనంలో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు. తాజాగా పెద్దవడుగురు మండలంలోని బస్సు యాత్ర ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రోగ్రాం చేపట్టారు. ఈరోజు చివరి రోజు కావడంతో భారీగా జనసందోహం హాజరయ్యారు. ప్రస్తుతం జేసీ అస్మిత్ రెడ్డి ఉన్నారు. ఏం చెప్తారు? సాధారణ ఎన్నికలు ఉంటే జనంలో నాయకులు ఉండడం సహజమే, కానీ మీరు ఎప్పుడు ప్రజల్లో ఉంటారు. ఏమి అదే అన్నా మా బలము, జనమే మా బలం. జనం వల్లనే మేము ఇన్ని రోజులు, ఇన్ని దశాబ్దాలుగా మేము ఇంకా పవర్లో ఉన్నామంటే కేవలం వాళ్ళ వల్లనే. పోయినసారి కూడా ఖచ్చితంగా గెలిచే వాళ్ళమే. ఏమంటే ప్రతి ఒక్కరు ఆశపడ్డారు, నాలాంటోడే ఊగినాడు, ఒక్క ఛాన్స్ అంటే ఎందుకు పోకూడదు మనం కూడా అంటే అప్పుడు పెద్దనాన్న వాళ్ళు నాన్నగారు చెప్తే మేము అర్థం చేసుకున్నాము. అటువంటి పరిస్థితుల్లో జనం ఎక్కడున్నారు? ఆ ఒక్క ఛాన్స్ పైన ఊగినారు, ఓట్లు వేసినారు. ఈసారి ఒక్క ఛాన్స్ కాదు, కానీ దేవుడు దిగొచ్చినా వాళ్ళ నాయనగారు దిగొచ్చినా కూడా ఓట్లు వేసే పరిస్థితిలో లేరెత్తలేదు. కేతిరెడ్డి అంటున్నాడు, ఈసారి జేసీ మమ్మల్ని ఓడిపోతే ఊరు ఇడిపిస్తాం వాళ్ళని అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి మీద. నా గురించి వదిలేసి ఒకవేళ ఆయన ఓడిపోతాడు, ఆయన ఏం చెప్తాడు ఆయన అడగండి. ఫస్ట్ ఎలా ఉంది ప్రస్తుతం ప్రజా సమస్యలు ఏం గుర్తించారు, ఎలా పరిశ్రమలు చెప్తారు అన్న? సమస్యలు అంటే ఒకటే, మేము చాలా వరకు అన్ని పనులు పూర్తి చేసినాము. పోయిన మన లాస్ట్ ప్రభుత్వం వరకు 2014, 2019 చివరి వరకు అయితే ఖచ్చితంగా చేసినాము. వాళ్ళు ఆ బంగారు పొలంలో మేమైతే పెట్టించాము, అది వాడుకున్న చాలు, వాళ్ళు బాగుపడి ఇంకోసారి ఓటమి అనేది ఉండిండదు వాళ్ళకి. కానీ వాళ్ళు వాడుకోలేకపోయినారు. నీళ్ళు వదిలేమన్నారు. మేము ఆ రోజు ఆ కణాలు చేపిస్తే కదా వాళ్ళు నీళ్ళు వదిలేరు, మేము రిజర్వాయర్లు చేపిస్తే కదా వాళ్ళు నీళ్ళు వదిలేరు. అయినా సరే వాళ్ళ స్వలాభం కోసము నీళ్ళు వదులుకొని ప్రజలకైతే నీళ్ళు వాళ్ళు అందించిన పరిస్థితి అయితే లేదు. సో ఖచ్చితంగా ప్రజలే వాళ్ళకి జవాబుదారీ. మేము అవన్నీ మాట్లాడి కూడా వేస్ట్, ప్రజలు చేసి చూపిస్తారు. ఎన్నో నెలలు లేదు, ఇంకా మాట 2 నెలలు ఉంది. సార్, తడపతిలో ఇసుక, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వీధి లైట్లు, మున్సిపాలిటీ సమస్యలు, ఇన్ని సమస్యలు ఉన్నాయా? జేసీ వాళ్ళు సృష్టిస్తుందంటే మాకేం పని అన్న సృష్టించేదానికి? మేము ప్రజలు అందుబాటులో ఉంటాం, కానీ ఎప్పటికైనా సృష్టించేదానికి ఏముంది? వాళ్ళు నిజం చెప్పండి, మీరే చెప్పండి. ఇసుకది చూస్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా వాళ్ళు తవ్వుకొని పోతా ఉన్నారు. లారీలు పోతా ఉన్నాయి, 100 లారీలు పోతాయి. కేవలం మా పప్పూరు మండలం నుంచి దాదాపు రోజుకి 500 లారీలు పోతాయి. మళ్ళీ అది ఇసుక దోపిడీ కాదా? దాన్ని ఏమంటారు? మీరే చెప్పండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య అంటారు. అవును, సమస్యలు ఎక్కడ చూసినా ఉన్నాయి. దాదాపు 2 ఏళ్ళు గెలిచిన తర్వాత ఒక్క రోజు కూడా పని చేయించినది లేదు. అందుకేమైనా వేర్లు కానీ అట్లాంటివన్నీ ఊడిపోయినప్పుడు ఎవరు దాన్ని రిపేర్ చేసేది? రిపేర్ చేయడానికి డబ్బులు ఉండాలా, వాళ్ళకి ఆదాయం సృష్టించేది వస్తాయి కదా డబ్బులు వచ్చేదానికి. ఎంతసేపు నా కూల్చడాలు తప్ప ఈ విధంగా ఆదాయం సృష్టించేది అయితే లేదు వాళ్ళకి. సో ఖచ్చితంగా చాలా సమస్యలు ఉన్నాయి. నేను మొన్ననే చెప్పాము, మాకు దాదాపు మా నియోజకవర్గానికి 300 కోట్ల దాకా మాకు ప్రభుత్వం ఇస్తే ఈ పాటికి మళ్ళా ఎటు ఉండేదో 2, 3, 5 ఏళ్ల కిందట ఏ విధంగా ఉండేదో మా మున్సిపాలిటీ అయితేనేమి నియోజకవర్గం అదే విధంగా మళ్ళీ తీర్చిదిద్దుతాం దాన్ని. మొత్తం పాలిటిక్స్ విషయానికి వస్తే జేసీ ఫ్యామిలీకి 2 టికెట్ల 3 టికెట్లు అని బయట చర్చ బాగా జరుగుతుంది. సరే, ఎంపీగా ఉండి లేదా రాయదుర్గం ఎమ్మెల్యే కూడా మీ బంధువులు వస్తున్నారు అంటూ కూడా బయట ప్రచారం జరుగుతుంది. అన్న, ఎన్ని టికెట్లు అయితే ఏముందన్న? జేసీ ఫ్యామిలీ అయితే పోటీ చేస్తుంది కదా, జేసీ ఫ్యామిలీ అయితే ఎక్కడికి పోదు కదా. మళ్ళీ ఇవాళ ఇంకా వీళ్ళకి అదంతా వాళ్ళకి పోటీ చేయమని అంతే. అవతలకి నేను చెప్పేది దానికి మించి నేను నిలబడతాను, నాయన నిలబడతాను, పెద్ద నిలబడతాడు, అన్న నిలబడతాడు, వాళ్ళకి అనవసరం. ఎవరిమో ఒకరం జేసీ ఫ్యామిలీ నుంచి నిలబడుతున్నాము, ఖచ్చితంగా గెలుస్తున్నాము. ఏంటి ఇంత జనం అన్న? భారీ ఎత్తున జన సమీకరణ చేశారా? వాళ్ళ సొంతంగా వచ్చారా? అంటే ఇంత ఎత్తున ఎక్కడ చూడలేదు మేము ఇంతవరకు కూడా. ఉన్న సభలో ఇన్ని తిరిగా కానీ ఎక్కడ ఇంతమంది చూడలేదు అన్న. మొబిలైజేషన్ అంటే ఈ కాలంలో కాని పని అది. ఇంతకుముందు అంటే ఏదో అయ్యేది, బిర్యానీ ప్యాకెట్, మందు ప్యాకెట్, లేదు ఏదో ఒక విధంగా మనం ఆసక్తి చూపించి వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళం. ఈ కాలంలో ఎవరన్నా వచ్చేది? ఎవరి పాటికి వాళ్ళు హాయిగా సంతోషంగా సంపాదిస్తున్నారు. ఇంతకుముందు సంవత్సరానికి 30,000 సంపాదించాడు, నెలకి 30,000 సంపాదిస్తున్నాడు ఏదో ఒకటి విధంగా చేసుకొని. మళ్ళీ అట్లాంటప్పుడు మన మాట ఎవరన్నా వినే పరిస్థితి లేదు. స్వచ్ఛంగా వాళ్ళు వచ్చినారు, ఖచ్చితంగా అభిమానంతో వచ్చారు. ప్రభుత్వ వ్యతిరేకత పైన ఖచ్చితంగా వచ్చిన. ఫైనల్ గా చెప్పండి, టీడీపీ జనసేన కూటమి రాష్ట్రంలో కానీ తరబద్దులో కానీ ఏ విధంగా ఉండబోతుంది? అద్భుతం అన్న, దాని గురించి ఇంకా సందేశం ఎందుకు? ఎన్ని సీట్లు అయితే ఏముందన్న? అధిష్టానం పైన వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఎన్ని దాంట్లకైనా మేమంతా రెడీ. ఎటువంటి పరిస్థితులైనా ఇద్దరికి సపోర్ట్ చేస్తాం. మా ఇద్దరిది ఒకటే ఆశయం, ఈ ప్రభుత్వాన్ని పోగొట్టాలా, దింపాల్సిండేదే మనం ఖచ్చితంగా. వీళ్ళకి ఇంకో విధంగా ఇంకొక 5 ఏళ్ళు మనం ఇచ్చామంటే మాత్రం 30 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు వెనక్కిపోతుంది మన రాష్ట్రం. సో ఖచ్చితంగా బ్రిటిష్ కాలం ఎంతో బాగుండేది. అప్పుడు కనీసం మనం పోయి సెల్యూట్ కొట్టినామంటే ఏదో మన మాటనే వినేవాళ్ళు. ఇప్పుడు మాట వినేవాడు కూడా అన్న ఇక్కడ ఆ పరిస్థితే లేదు. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మనము దింపాల్సిండేదే, దింపుతాము ఖచ్చితంగా. దానికి ఎంత దూరమైనా పోతాం. మనం బాబు గారిని కలిసారు, బాబు గారిని కలిసి మనం ఏం మాట్లాడారు బాబు గారితో? అన్న, నేను కలిసలేదండి బాబు గారిని. వాళ్ళని అడగండి, నాన్నగారు, నాన్న వాళ్ళందరూ వాళ్ళని అడగండి. నేను కలిసలేదండి, నాకు బాగాలేదు యాక్చువల్గా. ఈరోజు కూడా జ్వరంగా ఉంది. అయినా ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇంతమంది వచ్చారంటే రాకపోతే బాగుండదని చెప్పి ఖచ్చితంగా వచ్చాను. ఈరోజు కొంచెం బెటర్గా ఉంది, కానీ ఇప్పటికి ఇంకా ఫీవరిష్గా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నాం భారీ ఎత్తున జనసందోహం మధ్య బస్సు యాత్ర ఈరోజు ఆఖరికి
చేరుకుంది. దాదాపుగా టీడీపీ జనసేన కూటమి భారీ ఎత్తున ఈసారి విక్టరీ కొట్టబోతున్నాం, అధికారం రాబోతున్నాం. ఎన్ని టికెట్లు వచ్చినా సరే జేసీ ఫ్యామిలీ పోటీలో ఉంటుందంటూ కూడా జస్టిస్ రెడ్డి గంటాబాదం చెప్తున్నారు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ తలపతి నుంచి.